This is Rayal Satish Babu, Datas Medical Academy, Khammam. సరే మీకు ఎట్లాగో వెబ్ ఆప్షన్స్ టైం తెలుసు కాబట్టి ఇవాళ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయింది, ఎల్లుండి ఈవినింగ్ 6 o'clock దాకా ఉంది. కాబట్టి ఇవాళే మ్యాక్సిమం పెట్టేసేయండి. ఆప్షన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ ఆప్షన్స్ అందరూ ఇవ్వాల్సిందే. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. ఇవ్వకపోతే మిగతా రౌండ్స్కి నాట్ అలౌడ్. అండ్ హౌ టు గివ్ ద ఆప్షన్స్ ప్రియారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎందుకు అంటే వన్స్ మీరు ఒక కాలేజ్ వచ్చింది అంటే కనుక దాని వెనకున్న కాలేజెస్ వాడు చూడడు, కంపల్సరీ ఆ కాలేజీ మీరు వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రౌండ్లోనే వెబ్ ఆప్షన్స్, ఫస్ట్ రౌండ్లో రాకపోతే సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఫ్రెష్గా ఇవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ రౌండ్లో మాత్రం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు నా మార్కులకి ఏ కాలేజ్ వస్తుంది అని ఆలోచించకండి. బేసికల్గా మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అసలు నీ మార్కులు నీ కేటగిరీ పక్కన పెట్టు. అది పక్కన పెట్టి నీకు ఛాన్స్ దొరికితే ఫస్ట్ ఏ కాలేజ్ తీసుకుంటావు. ఎందుకంటే మనకి మైనారిటీతో కలిపి 60 కాలేజీలు ఉన్నాయి, 4 తీసేస్తే 56 కాలేజీలు ఉన్నాయి. 35 గవర్నమెంటు, 21 ప్రైవేట్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా నీకు ఛాన్స్ దొరికితే ఏ కాలేజ్ ఫస్ట్ తీసుకుంటావు. సార్ నాకు గాంధీ బాగా పోవాలని ఉంది, అది పెట్టు ఫస్ట్. అది ప్రియారిటీ లిస్ట్. చూజింగ్ ద ఆప్షన్స్, చాయిస్ ఫిల్లింగ్. చాయిస్ అంటే నీ చాయిస్ ఏంటి ఫస్ట్ అనేదే. కాబట్టి మీ మార్క్స్ కేటగిరీ ఫస్ట్ అది పక్కన పెట్టండి. పెట్టి ఫస్ట్ నీకు ఏ కాలేజ్ బాగుంది, అది రాకపోతే నెక్స్ట్ ఇంకే కాలేజీ పోతావు. ఉస్మానియా పోతా, ఇది కూడా ఖాళీ లేదురా, తర్వాత నీ ఇష్టమైంది చెప్పు, కాకతీయగా పోతా. అట్లా నీ ఆప్షన్స్ ప్రియారిటీ వైజ్ పెట్టుకుంటురా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కోడ్స్. మీరు ఆ కోడ్ ఒక్కటి చూసుకోవడం, కాలేజ్ ఒక్కటి చూసుకోవడం కాదు, రెండూ చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇలానే ఒకటి మిస్టేక్ చేశారు. ఒక స్టూడెంట్ మంచి మార్క్స్ వచ్చినాయి ఎస్టీ కేటగిరీలో, యాక్చువల్ మహబూబ్ నగర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎంఎన్ఆర్ని మహబూబ్ నగర్ అని చెప్పి ఓవర్లుక్లో పెట్టేశారు, ఎంఎన్ఆర్ వచ్చింది. ఎంఎన్ఆర్ అంటే 5 సంవత్సరాలు ఫీజు కట్టాలి, ప్లస్ మహబూబ్ నగర్కి దీనికి చాలా తేడా ఉంటుంది కదా. కాబట్టి జాగ్రత్తగా ఓవర్లుక్ కాకుండా జాగ్రత్తగా 1-2 సార్లు ప్రింట్అవుట్ తీసి కరెక్టేనా కాదా, కరెక్ట్ కాదు అనుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ అనుకొని చెక్ చేసుకుంటే కష్టం. కరెక్ట్గా ఎట్లాగా నాకు ఈ కాలేజ్ వస్తుంది అని కూడా అనుకోకండి, పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు. కాబట్టి అలా చేసుకోండి. అయితే నేనైతే ఒక ప్రియారిటీ ఆర్డర్ అయితే పెడతాను. ఓకే, అండ్ అలానే ఆల్రెడీ మీకు రూల్స్ తెలుసు కదా. ఫస్ట్ మీకు వస్తే కనుక కాలేజ్ వస్తే కనుక డెఫినెట్లీ హౌ టు జాయిన్ ఇన్ దట్ కాలేజ్. జాయిన్ కాకపోతే మీరు తెలంగాణ ఫర్దర్ కౌన్సిలింగ్కి నాట్ అలౌడ్. అండ్ ఒక్క కాలేజీ పెట్టుకోవచ్చు, మీరు 4 కాలేజీలు పెట్టుకోవచ్చు, మొత్తం కాలేజీలు కూడా పెట్టుకోవచ్చు. సో నా ఐడియా అయితే మొత్తం కాలేజీలు పెట్టుకోమనే అంటాను. నీకు బోర్డర్లో వచ్చిన 680 వచ్చినా సరే మొత్తం కాలేజీలు పెట్టుకోమనే అంటాను. ఏమవుతుంది, పెట్టుకుంటే ఏం కాదు కదా. పక్క గాంధీ వస్తుంది, 680 పక్క గాంధీ వస్తుంది, పెట్టుకుంటే నష్టం లేదు కదా. అందుకని అంటున్నా. సో అందరూ కూడా అన్ని కాలేజెస్ పెట్టుకోండి. సో నేను కొన్ని కాలేజెస్ మా స్టూడెంట్స్ ద్వారా కొన్ని ఎంక్వైరీ తీయటం జరిగింది. దాంట్లో ఏంటంటే నా ప్రియారిటీలో గాంధీ ఫస్ట్ వచ్చింది. ఎందుకంటే అన్నీ కూడా అక్కడక్కడే ఉంటాయి. ఉస్మానియా అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి కాబట్టి అదొక్కడే కొంచెం డ్రాబ్యాక్. అలానే మహబూబ్ నగర్ జిఎంసీ బాగానే ఉంది, సిద్దిపేట బాగానే ఉందని చెప్పారు, సంగారెడ్డి బాగానే ఉంది. అలానే జిఎంసీ ఖమ్మంలో అయితే. అండ్ ఎస్పెషల్లీ వన్ మోర్ థింగ్, ఈ ఆర్డర్ కంపల్సరీ ఫాలో అవ్వాలని లేదండి. మీరు లోకల్ ఖమ్మం వాళ్ళు అనుకోండి, నేను ఖమ్మంలోనే జాయిన్ అవుతా, మా అమ్మాయిని నేను బయటికి పంపించను, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను బయటికి పంపించను, లేకపోతే పీజీకి ఎట్లాగో బయటకు పంపిస్తే ఇప్పుడు మాత్రం నా దగ్గర ఉంచుకుంటా అన్నారు అనుకోండి, ఫస్ట్ ఖమ్మం పెట్టుకోండి, ఏం కాదు, జిఎంసీ ఖమ్మం పెట్టుకోండి. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. లేదు నేను సిటీలోనే ఉండదలుచుకున్నా, ఫస్ట్ సిటీ కాలేజెస్ పెట్టుకోండి. ఇది నా ప్రియారిటీ. మీ ఇష్టం. కొంతమంది సెక్యూరిటీ ఆలోచించవచ్చు, కొంతమంది టౌన్ ఆలోచించవచ్చు. హైదరాబాద్లో అయితే అన్నీ ఈజీగా ఉంటాయి, సౌకర్యం ఉంటుంది, ప్లస్ ఎక్కువ ఇంటిమసీ పెరుగుతుంది. ఇవన్నీ అనుకున్నా అనుకోండి హైదరాబాద్లో పెట్టుకోవచ్చు. లేదు నాకు ఏ కాలేజ్ అయినా పర్వాలేదు, దూరం అయినా పర్వాలేదు, నాకు ఎక్కువ ఓపీస్ ఉన్నది కావాలి, పేషెంట్స్ ఎక్కువ ఉన్నది కావాలి అనుకుంటే అదొకటి. లేదు పేషెంట్స్ అటు ఇటు ఉన్నా పర్వాలేదు, స్టడీస్ బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలంటే అది వేరు. అట్లా ఒక్కొక్కళ్ళ విల్లికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి
మీ ఇష్టం. ఇది నేను అన్నీ కూడా ఎక్కువ స్టడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్, స్టడీస్కి గాను ఓపీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని ఒక కేటగరైజ్ అయితే చేశాను. సో జిఎంసి ఖమ్మంలో అయితే కనుక లాస్ట్ ఇయర్ అయితే ఒక 3 డిస్టింక్షన్స్ వచ్చినాయి. అండ్ ఒక 3 తప్ప అందరూ కూడా 100లో 96 మంది పాస్ అయ్యారు. అలానే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కూడా దాదాపుగా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే కొత్తగా పెట్టిన గవర్నమెంట్ కాలేజెస్కి టైం పడుతుంది, ఒక 2-3 ఇయర్స్ టైం పడుతుంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ కావడానికి కోసం కానీ అవైతే టైం పడుతుంది. అండ్ ఎక్కువగా గమనించింది పేషెంట్స్ ఫ్లో అయితే చాలా వాటిల్లో బాగుంది. సో కాబట్టి ఆ పేషెంట్స్ ఫ్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్, అది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత ఫ్యాకల్టీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు. అది ఇక హాస్టల్ బాగోదు సార్, ఇక మీరు ఆల్రెడీ పెద్దోళ్ళు అయిపోయారు, హాస్టల్ అక్కడ బాగోకపోతే ఇక్కడైనా తినచ్చు, లేదా జొమాటోలోనే అవన్నీ చేసుకుంటూనే ఉంటారు. అంత బాగోకుండా ఏమి ఉండదు జనరల్గా. లేదు అంటే బ్యాచిలర్స్ అయినా రూమ్ తీసుకొని యూ క్యాన్ డూ ఎట్ యువర్ ఓన్. బట్ ఇది ప్రియారిటీ, ఇక మీ ఇష్టం. నాకు అదే ప్రియారిటీ అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీ ఆర్డర్ ఇచ్చుకోండి. ఆర్డర్ మాత్రం చాలా ఎక్సర్సైజ్ చేసుకోండి అని చెప్తున్నా. సో నేను కొంచెం ఎంక్వైరీ తీసింది, జిఎంసి ఖమ్మం అయితే బాగుందని వచ్చింది. తర్వాత క్యాంపస్ మారినా సరే హాస్పిటల్ క్యాంపస్ అన్నీ కూడా ఒకటే చోటకి పోతాయి. అలానే సూర్యాపేట, జిఎంసి సూర్యాపేట కూడా బాగుందని వచ్చింది. కరీంనగర్లో కూడా కొంచెం అంటే కొత్త కాలేజ్ కాబట్టి ఈ క్లాస్ రూమ్స్కి వీటికి కొత్తగా క్యాంపస్లు కడుతున్నారు. మోస్ట్లీ ఈ 1 ఇయర్లో అయిపోతుంది అనుకుంటా. అండ్ ఇంకా కొత్త హాస్పిటల్ కూడా అక్కడ కడుతున్నారట, ఎక్స్టెన్షన్గా కొత్త హాస్పిటల్ కూడా కడుతున్నారు. నెంబర్ ఆఫ్ బెడ్స్ కూడా చాలా ఉన్నాయి. పేషెంట్స్ ఇన్ఫ్లో అయితే బాగుంది, అలానే ఫ్యాకల్టీ కూడా బాగుందనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే మహబూబాద్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అయితే బాగలేదు, ఫస్ట్ బ్యాచ్కి అయితే బాగలేదు. బట్ ఇప్పుడు ఆల్రెడీ మొన్న అయిపోయిన బ్యాచ్కి మాత్రం బాగుందట. నెక్స్ట్ ఇయర్ కూడా బాగుంటుందని చెప్పింది. బిల్డింగ్లు కూడా కంప్లీట్ అవుతున్నాయని చెప్పింది. ఫ్యాకల్టీ కూడా బాగుంది అని చెప్పారు. అలానే మంచిర్యాలలో అయితే ఫ్లో ఆఫ్ పేషెంట్స్ అయితే బాగానే ఉందట. ఫ్లో ఆఫ్ పేషెంట్స్ చాలానే బాగుంది. కాకపోతే కొంచెం హాస్టల్ మీద మైనస్ చెప్పారు, కానీ మిగతా అన్నీ బాగున్నాయి సార్, స్టడీస్ కూడా బాగానే ఉన్నాయని చెప్పారు. కొత్తగూడెం కూడా ఒక మేనేజ్మెంట్ ఒక్కటే కొంచెం ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య గొడవ అయింది కదా, ఆ ప్రిన్సిపాల్ని తీసేసి వైస్ ప్రిన్సిపాల్ని ప్రిన్సిపాల్ చేశారట. బట్ కొంచెం ల్యాబ్సెస్ తప్ప మిగతా ఎడ్యుకేషన్ కానీ అవన్నీ బాగున్నాయి. కాకపోతే మనం హాస్పిటల్కి దూరం నుంచి రావాల్సి వస్తుంది. అండ్ బిల్డింగ్స్ కడుతున్నారు, మోస్ట్లీ నెక్స్ట్ మేలో బిల్డింగ్స్ కూడా అయిపోతాయి. నో ప్రాబ్లం సార్, యూ కెన్ రికమెండ్ అన్నారు. ఇంకా ఇవి కొన్ని. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అయితే ములుగు, నర్సంపేట, ఆసిఫాబాద్ కొంచెం బాగాలేదు సార్ అన్నారు. అలానే కొమరం భూపాలపల్లి కూడా బాగానే ఉందని చెప్పారు. అలానే ప్రైవేట్ కాలేజెస్లో వచ్చేసి ఎక్కువ కావాలి అంటే మన ఇది కామినేని ఎల్బీ నగర్ బాగుంటుంది, తర్వాత అపోలో బాగుంటుంది. అండ్ మమతా బాచుపల్లి కూడా బాగుంది. ఫ్లో ఆఫ్ పేషెంట్స్ కొంచెం తక్కువ ఉంది కానీ సార్, కానీ రోజుకి ఇంప్రూవ్ అవుతుంది, సంవత్సరానికి ఇంప్రూవ్ అవుతుంది. మిగతా అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పారు. అది ఇక సురభి గురించి అయితే నాకు నెగిటివ్ ఫీడ్బ్యాకే వచ్చింది. ఫ్లో ఆఫ్ పేషెంట్స్ సరిగ్గా లేదు. అండ్ ఫ్యాకల్టీ వచ్చేసి హైదరాబాద్ ఇటు నుంచి వస్తున్నారు సార్, అంత కరెక్ట్గా తీసుకోవట్లేదు. బట్ ఐ వోంట్ రికమెండ్ అనే చెప్పారు మా స్టూడెంట్స్ అయితే. అలానే టీఆర్ఆర్ కూడా బాగాలేదనే వచ్చింది. అరుంధతి బాగుందట, ఎందుకంటే చాలా ఫ్రీగానో చాలా తక్కువ డబ్బులతో ట్రీట్మెంట్ చేస్తున్నారు, పేషెంట్స్ బాగా వస్తున్నారు, అన్నీ బాగున్నాయి సార్ అని చెప్పారు అరుంధతి. ఫాదర్ కొలంబో నుంచి కూడా మంచిగానే రిపోర్ట్ వచ్చింది. అండ్ ప్రతిమ వరంగల్ నుంచి అయితే మంచిగా రిపోర్ట్ రాలేదు నాకు. అండ్ ఎంఎన్ఆర్ కూడా అంతకుముందు కాకుండా ఇప్పుడైతే బాగానే ఉంది సార్ అని చెప్పారు. కొన్ని ఫెస్టులు మాకు తక్కువనే, అంటే కొంతమంది ఫెస్టుల గురించి కూడా ఆలోచిస్తారు. ఫెస్టులు ఏముందండి, కాలేజ్ ఫెస్ట్ కాకపోతే బయటికి పోయిన ఫెస్ట్ చేసుకోవచ్చు కదా, ఎంజాయ్మెంట్కి ఒకటే చోట అనే ఉంది. కాబట్టి ఇవన్నీ కొన్ని కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్లో కొన్ని బాగుంటాయి, కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బాగుండవు. సో బాగా మార్కులు వచ్చిన వాడికి అన్నీ కావాలని అన్నీ మంచిగా ఉన్నది చూసుకుంటాడు. బాగా మార్కులు బోర్డర్లో ఉన్న వాళ్ళకి ఏది వస్తే అది తీసుకోవాల్సిందే తప్ప అలా తీసుకోవాలి. సో కాబట్టి మీరు ఇచ్చే ఆప్షన్స్లో మాత్రం నేను చెప్పేది ఒకటే, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, 1-2 సార్లు చూసుకోండి లాస్ట్కి, అప్పుడు మాత్రం మీరు సబ్మిట్ కొట్టండి, అదే చెప్తున్నాను. అండ్ మీ ప్రియారిటీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న సీఎం గారు చెప్పారు, కాలేజెస్లో బాగా, అంటే ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్లో కొంచెం డ్రగ్స్ వాడకం అనేది ఎక్కువ అవుతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పారు. సో సిటీస్లో అది కొంచెం కల్చర్ పెరుగుతూ ఉంది.
ఎందుకంటే పంజాబ్లో లాగానే మంది కూడా అయ్యేటట్టు ఉందని బాగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పారు. యాక్చువల్గా జరుగుతుంది కూడా అదే. కాబట్టి ఆ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దగ్గరే ఉంచుకోవాలనుకుంటే ఖమ్మం మన గవర్నమెంట్ కాలేజ్ ఉంది, తర్వాత ఖమ్మం అంతా కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఖమ్మంలో ఉన్న వాళ్ళైతే, ఏ ఊర్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఊరు. కాబట్టి దిస్ ఈజ్ మై వ్యూ. అండ్ మీకు ఫస్ట్ ఈ ప్రియారిటీ లిస్ట్ అయితే ఒకటి పెడతాను. సో డెసిషన్ ఈజ్ యువర్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డిఎం, డైరెక్ట్ మెసేజ్ చేయండి. సో దిస్ రాయల్ సతీష్ బాబు డాట్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్.